హాయ్ దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూసే ఫ్రెండ్స్, వాట్సాప్లో వచ్చిన కొత్త అప్డేట్ల గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఈ వీడియో అనేది ఎందుకు లేట్గా చేస్తున్నానంటే, నాకు లేట్గా ఈ రీసెంట్గా అప్డేట్ అయ్యాయి కాబట్టి ఈ వీడియో అనేది లేట్గా చేస్తున్నాను. ఈ విషయాలు నేను చెప్పే అప్డేట్ అనేది మీకు ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉండవచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ అప్డేట్ల గురించి పూర్తిగా అర్థం అవుతుంది ఫ్రెండ్స్. ఈ కొత్త అప్డేట్ల గురించి మాట్లాడుకునే పోయే ముందు, ఈ వీడియోలకు వెళ్ళబోయే ముందు, కొత్తగా నేను ఎప్పుడు చెప్పేదే మీకు ఎప్పుడు మీరు వినేదే. వీడియో నచ్చినట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇంకా మీరు నచ్చినట్టయితే కింద హైప్ ఆప్షన్ ద్వారా నన్ను బాగా సపోర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలకు వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. మనకు ఇంతకుముందు సెట్టింగ్స్ ఓపెన్ చేయాలనుకుంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసాము. ఇప్పుడు అలా కాకుండా మన ప్రొఫైల్ మీద ట్యాప్ చేస్తే చాలు, సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. అలాగే చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి, పేమెంట్స్ అని ఉంటుంది. పేమెంట్స్ ఇక్కడ నుంచి మనము డైరెక్ట్గా యాడ్ చేసుకోవటము, అలాగే స్కాన్ చేసుకొని పేమెంట్ చేయటం, ఇలా ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే కొంచెం బ్యాక్ వచ్చేసండి, కింద కాల్స్లోకి వెళ్ళండి. కాల్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, పైన ఇంతమంది బార్ అనేది లేదు. అంటే కాల్స్, స్కెడ్యూల్, కీప్యాడ్, ఈ విధంగా మన కాంటాక్ట్స్ అన్నీ చూపించేటి కాదు. ఓన్లీ మనము రీసెంట్లోనే మనం కాల్ చేసిన వాళ్ళందరికీ ఇక్కడ కనిపించేటివి. చూసుకుంటే ఫస్ట్ కాల్ అనే ఆప్షను, ఇక్కడ నుంచి మనము ఎవరు కావాలనుకుంటే వాళ్ళు సెర్చ్ చేసుకొని, మన సేవ్ చేసుకున్న నెంబర్లు ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. అలాగే స్కెడ్యూల్ అంటే మనము ఎవరికైనా కాల్ చేయాలి అనుకుంటే, ఎవరికైనా విషెస్ చెప్పాలన్నా కానీ మనకు సమయానికి గుర్తుండదు కాబట్టి మనం స్కెడ్యూల్ చేసుకొని మన కాంటాక్ట్ని ఇక్కడ నుంచి ఏ టైంకి ఏ విధంగా సెట్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా కాల్ వెళ్ళిపోతుంది, అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. అలాగే కీప్యాడ్, దీనివల్ల యూజ్ అంటే మనము ఎవరైనా సరే వేరే వాళ్ళు వాట్సాప్లో నుంచి కాల్ చేయండి అని చెప్పి మనకు నెంబర్ పెడతారు. మనం ఏం చేస్తామంటే ఆ నెంబర్ని సేవ్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి మెసేజ్ హాయ్ అని పెట్టి తర్వాత వాళ్ళకి కాల్ చేస్తాము. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచే కీప్యాడ్లో టైప్ చేసుకొని వాళ్ళకి ఫోన్ అనేది ఇక్కడి నుంచే చేసుకోవచ్చు. వాళ్ళు అన్నోన్ అంటే మాత్రం కింద వాళ్ళు డిస్క్రిప్షన్లో ఏదైతే ఇచ్చుంటారో అది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వాళ్ళకి కాల్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి ఎవరైనా ఫేవరెట్ కాంటాక్ట్స్ కానీ ఉంటే మాత్రం ఇక్కడ మనం ఫేవరెట్లో యాడ్ చేసుకుంటే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత అప్డేట్ చేసుకుంటే ఎవరైనా చాట్ అనేది ఓపెన్ చేయండి. మనం ఇంతకుముందు డాక్యుమెంట్ పంపించాలి అనుకుంటే అదర్ యాప్ని ఉపయోగించుకొని స్కాన్ చేసుకొని దాన్ని పీడిఎఫ్లో మార్చుకొని తర్వాత వాట్సాప్లోకి వచ్చేసి డాక్యుమెంట్లోకి వెళ్ళి మనం ఈ విధంగా డాక్యుమెంట్ అనేది పంపించేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా కొత్తగా అప్డేట్ వల్ల డాక్యుమెంట్లోకి వెళ్ళిపోతే డైరెక్ట్గా ఇక్కడ స్కాన్ డాక్యుమెంట్, ఇక్కడ నుంచి స్కాన్ డాక్యుమెంట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనము డైరెక్ట్గానే ఇక్కడ నుంచే వాళ్ళకి స్కాన్ చేసి పంపించవచ్చు. ఒక శాంపుల్ చూపిస్తున్నాను చూడండి, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది, లేదా మాన్యువల్గా అయినా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అది ఆటోమేటిక్గా ఫిల్టర్ చేసుకొని అండ్ క్రాప్ కావాలంటే క్రాప్ చేసుకునేది మొత్తం ఇక్కడి నుంచే చేసుకొని మనము పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ అప్డేట్ వల్ల ఏంటంటే మనము అదర్ యాప్ని ఉపయోగించి డాక్యుమెంట్ పంపించాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మన వాట్సాప్లో నుంచి స్కాన్ చేసుకుని ఆటోమేటిక్గా మాన్యువల్గా కూడా చూడండి, మాన్యువల్గా కూడా పంపించుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ప్రొఫైల్ మీద ట్యాప్ చేసుకొని సెట్టింగ్స్ ఆన్ అయిపోతాయి. ప్రైవసీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన లాస్ట్లోకి వెళ్తే చూడండి, అలో కెమెరా ఎఫెక్ట్స్, ఇది ఎందుకంటే దీన్ని డిజేబుల్లో ఉంటుంది, ఎనేబుల్ చేసుకోండి. ఈ అప్డేట్ వల్ల ఎప్పుడైనా మనం వీడియో కాల్లో ఉన్నప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవడం కానీ, కొన్ని ఫిల్టర్లు చేసుకోవటం కానీ, కాంట్రాస్ట్ని పెంచుకోవటం కానీ, ఈ విధంగా మనము రకరకాలుగా అనేది ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ దీని మీద క్లిక్ చేసుకుంటే చూడండి, డిజేబుల్ లింక్ ప్రివ్యూస్ అంటే థర్డ్ పార్టీ నుంచి వెబ్సైట్లో నుంచి మనకి లింక్స్ అనేవి ఏవైనా వస్తే అది రాకుండా దీన్ని ఎనేబుల్ చేసుకుంటే వల్ల ఏంటంటే అన్నోన్ మనకి రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. వాట్సాప్లో వచ్చిన కొత్త అప్డేట్ల గురించి తెలుసుకున్నారు కదా. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.